పిల్లల మీద కోపం రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే తమ మాట పిల్లలు వినట్లేదు అనేది ప్రధాన కారణం. రెండవది, పిల్లలు మనం ఒకటి చెప్తే ఇంకోటి చేస్తున్నారన్నది, మాట వినట్లేదన్నది. అలాగే వారు క్రమశిక్షణ తప్పుతున్నారు. మెయిన్గా డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవడానికి వాళ్ళని కొట్టడం కానీ ఇంకోటి కానీ, లేతే బాగా స్ట్రిక్ట్గా ఉంటేనే వాళ్ళు వింటారు, లేదా కోపం ప్రదర్శిస్తేనే వింటారు. ఇలా రకరకాలైనటువంటి అభిప్రాయాలు తల్లిదండ్రుల్లో ఏర్పడి ఉండవచ్చు. సో చాలా వరకు ఈ ఫాల్టీ లెర్నింగ్ మెకానిజమ్స్ అన్నది తల్లిదండ్రుల నుంచి, పరిసరాల నుంచి వ్యక్తులు నేర్చుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలతో మొండిగా, కఠినంగా ఉండడానికి, అగ్రెసివ్గా ఉండడానికి, కోపాన్ని ఎక్కువ ప్రదర్శించడానికి కారణం చిన్నపిల్లల మనస్తత్వాన్ని, వారి యొక్క వయసుకు సంబంధించినటువంటి బిహేవియర్ని, అంటే ఈ వయసు పిల్లలు ఇలా బిహేవ్ చేస్తారు, ఆ వయసులో మేము కూడా అలాగే బిహేవ్ చేసామన్న ఒక చిన్న విషయాన్ని గుర్తించకపోవడం, దాన్ని సరిగ్గా అవగాహన చేసుకోకపోవడం, లేదా మనం ఈ వయసు పిల్లలు ఇలాగే ఉండాలి, ఆడపిల్లలు ఇలాగే ఉండాలి, లేదా మగపిల్లలు ఇలా డిసిప్లిన్డ్గా ఉండాలి, ఇలా ఉండకపోతే వీరు ఫ్యూచర్లో స్పాయిల్ అవుతారు, లేదా తల్లిదండ్రులకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ప్రధానమైనటువంటి కారణాలని మనం చెప్పవచ్చు. ప్రతి చిన్నదానికి తరచుగా కోపం తెచ్చుకుంటూ, సీరియస్ అవుతూ, పిల్లలతో ఎడాముఖం పెడాముఖం పెట్టుకొని పిల్లల్ని చితకబాదడం, పిల్లల్ని నానా మాటలు అనడం, అగౌరవపరచడం, ఇది చేయడం వల్ల పిల్లలకి తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి విలువ పూర్తిగా పోతుంది. అలాగే తల్లిదండ్రుల పట్ల ఒక రకమైనటువంటి విముఖత ఏర్పరచుకుంటారు, ఒక రకమైనటువంటి ఆపోజిషనల్ టెండెన్సీస్ డెవలప్ చేసుకుంటారు. మెయిన్గా పిల్లల్లో చాలా వరకు ఈ ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్ అంటారు. అంటే ఆపోజిషనల్ బిహేవియర్స్, అంటే ఏదైతే వద్దు అంటామో అదే చేయడం, మొండిగా ఉండడం, వస్తువులు విరగొట్టడము. అంటే ఆ కోపాన్ని తల్లిదండ్రులు ఊరికే నన్ను అర్థం చేసుకోవట్లేదు, ప్రతిదానికి నా వెంబడపడి నన్ను ఏదో ఒక రకంగా అంటున్నారు, నన్ను టార్గెట్ చేస్తున్నారు అన్నది పిల్లల్లో ఏర్పడినప్పుడు వారు కూడా ఆ కోపాన్ని నేర్చుకుంటున్నారు. అంటే ఆ రియాక్షన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఆ రియాక్షన్స్ని తెలియకనే నేర్చుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు పిల్లల్ని డీల్ చేసేటప్పుడు చాలా సున్నితంగా వారితో ఫ్రెండ్లీగా ఉంటూ, ఒకవేళ ఏదైనా నచ్చకపోయినా ఇలా కాదు, ఇలా ఉండొద్దు, ఇలా ఎందుకు ఇది యాక్సెప్ట్ చేయరంటే, ఎందుకు ఇది బాగుండదంటే అని దానికి కారణం చెప్తూ అది స్మూత్గా పిల్లలకి నచ్చ చెప్పాలి. వాళ్ళ ఏదైనా క్రిటిసిజం చేయాల్సి వచ్చినా, వాళ్ళని విమర్శించాల్సి వచ్చిన పిల్లల్ని వాళ్ళకి అర్థమయ్యే రకంగా, వాళ్ళ ఆలోచనలో, ప్రవర్తనలో మార్పు తీసుకొని వచ్చే రకంగా చెప్పగలిగితే పిల్లలు అర్థం చేసుకుంటారు. తల్లిదండ్రుల మీద ఒక రకమైనటువంటి ప్రేమ భావన, అలాగే తల్లిదండ్రుల పట్ల అభిమానము, మైత్రితనము, ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. మెయిన్గా కోపం ఎక్కడి నుంచి వస్తుంది, దానికి కారణం ఏంటి అనేది ఫస్ట్ ఒకసారి మనం స్వీయ విమర్శ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ కోపం వచ్చినప్పుడు ఏ వ్యక్తి వల్ల మీకు కోపం కలిగిందో కాసేపు ఆ వ్యక్తిని చూడకుండా మీ దృష్టిని మార్చుకోవడం. సో ఫస్ట్ షిఫ్ట్ ద ఫోకస్. సెకండ్ థింగ్ ఈజ్ మీ యొక్క ఆలోచనల్ని ఒకసారి మీరు మీ మనసులో జరిగేటువంటి మాటల్ని మీరు ఒకసారి జస్ట్ అనలైజ్ చేసుకోవాలి. అంటే కోపం వచ్చినప్పుడు వారు ఏమన్నారు, మీ మనసులో ఎలాంటి ఆలోచన కలుగుతుంది, ఈ ఆలోచనని మీరు నెగోషియేట్ చేసుకోగలగాలి, ఒక రకంగా మీరు బేరం చేసుకోగలగాలి. ఓకే, దిస్ ఈజ్ ద సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసేసి అక్కడి నుంచి, ఆ వ్యక్తి నుంచి, ఆ పరిసరాల నుంచి మీ మనసును, మీ దృష్టిని మీ ఆలోచనలోకి, అంటే నేను ఇలా అనుకోవడం వల్ల ఇలా అనిపిస్తుంది, మనం ఊహించుకున్నది ఒకటి కానీ వాస్తవం ఒకటి, వాళ్ళు అన్నది ఏంటి, నేను విన్నది ఏంటి, ఎంతవరకు వాస్తవం, దాన్ని మనం సెపరేట్ చేసుకోగలిగితే కాగ్నిటివ్ లెవెల్లో కొంతవరకు చేంజెస్ వస్తుంది, ఫీలింగ్ లెవెల్లో కూడా కొంతవరకు చేంజెస్ వస్తుంది. ఫీలింగ్లో కొద్ది చేంజెస్ రావడానికి మీరు ఆ ప్లేస్ నుంచి, అంటే ఆ రూమ్ నుంచి బయటికి రావడం, లేదా నేను మళ్ళీ మాట్లాడతానని చెప్పడం, ఆర్గ్యుమెంట్ని కొద్ది హోల్డ్లోకి తెచ్చుకోవడానికి ఆ వ్యక్తికి రెస్పాన్స్ ఇవ్వకపోవడం. సైలెన్స్ ఈజ్ ఏ బెటర్ రెస్పాన్స్. సో కాస్త మౌనంగా ఉండడం, ఆ ప్రదేశం నుంచి కలగడం, వీలైతే కొద్దిగా యూ కెన్ లుక్ ఎట్ ద స్కై, లేదా పైన సీలింగ్ వైపు చూడండి. డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ అంటారు సైకాలజీలో. ఒకసారి డీప్ ప్రోగ్రెసివ్ బ్రీతింగ్ తీసుకోండి, తర్వాత స్లోగా కాసేపు కొన్ని క్షణాలు ఆపండి, తర్వాత నెమ్మదిగా శ్వాస చాలా నిదానంగా వదిలిపెట్టడం. ఇలా చేయడం వల్ల మీకు
మీ మూడ్ కూడా కొంతవరకు రెగ్యులేట్ అవుతుంది. యూ విల్ ఫీల్ కంపారిటివ్లీ బెటర్ దెన్ వాట్ యు వర్ బిఫోర్.